నమస్తే వెల్కమ్ టు బిగ్ టీవీ. సాధారణంగా మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, పెళ్ళిళ్ళు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా కొంతమంది మనం తల్లిదండ్రులతో కలిసి ఉన్నాము అని అంటే మరికొంతమంది మాత్రం మనం సపరేట్గా ఉన్నాము అని అనుకుంటున్నారు. కానీ ఇలా ఉండడం వల్ల తరచుగా భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, వాళ్ళు విడిపోయే వరకు కూడా వస్తుంది. అసలు నిజానికి పెళ్లి తర్వాత ఉమ్మడి కుటుంబంలో ఉంటే బెటరా, లేకపోతే చిన్న కుటుంబంలో ఉంటే బెటరా అన్న విషయాల్ని కూడా ప్రస్తుతం మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ మమతా రఘువీర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. మ్యామ్, ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ టెక్నాలజీ అని, వర్క్ ప్రెషర్ అని ప్రతి ఒక్కరు కూడా పెళ్ళిళ్ళు లేటుగా చేసుకుంటున్నారు. అదేవిధంగా పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళైనా కూడా మనం సపరేట్గా ఉందాము అని చాలామంది అనుకుంటున్నారు. ఉమ్మడి కుటుంబంలో ఉండడం వల్ల లాభాలేంటి, చిన్న కుటుంబంగా ఉండడం వల్ల లాభాలేంటి? కలిసి ఉంటే కలదు సుఖం అని ముందే చెప్పారు. సో యాక్చువల్లీ చాలా వరకు మొదటి నుంచి కలిసి ఉంటేనే ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ ఉంటారు అనేది మనకందరికీ తెలిసిందే. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్కి తీసుకుంటే ఫారిన్ పెళ్ళిళ్ళలో, అంటే ఫారిన్ సంబంధాలలో వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకున్నాక మళ్ళీ పిల్లల్ని కనేటప్పుడు ఖచ్చితంగా అమ్మ నాన్ననో అత్త మామనో తీసుకెళ్తున్నారు. అంటే ఇవాళ రేపు ఏమవుతుంది అంటే ముందే ఎక్కువగా మ్యారేజెస్ అదేంటి మ్యారేజ్ బ్యూరోల ద్వారా ఎక్కువ కుదురుతున్నాయి. అక్కడే ముందే రాస్తున్నారనమాట, సింగిల్గా ఉండాలి, హస్బెండ్ ఒక్కరే ఉండాలి, నాతో ఎవరు ఉండకూడదు, ఏ బాధ్యతలు ఉండకూడదు, ఈమె వైపు కూడా ఏ బాధ్యతలు తీసుకోదు. కానీ అలా ఉండదు కదండి. ఒక పెళ్ళి అనేది రెండు కుటుంబాల మధ్య జరిగేది. అండ్ న్యాచురల్లీ బాధ్యత తీసుకోకుండా ఉండలేరు. ఇన్నాళ్ళు పెంచిన తల్లిదండ్రులు ఈమెకైనా కానీ అతనికైనా కానీ న్యాచురల్గా వచ్చేస్తుంది అది. ఏదైనా సమస్య రాగానే మనం కూడా సాయం చేయాలి, హెల్ప్ చేయాలి అని. కానీ దూరంగా ఉండి హెల్ప్ చేయాలనే అనుకుంటున్నారు. దగ్గరగా వచ్చి వాళ్ళు పూర్వంలాగా సేవలు చేయాలి లేకపోతే ఉంచాలి అనేది అనుకోవట్లేదు. ఏదైనా కావాలంటే మీకు హెల్త్కి సంబంధించి హాస్పిటల్స్ కడతాం, లేదు అంటే వృద్ధాశ్రమాల్లో ఉంచుతాం, ఇలాంటి మాటలే మాట్లాడుతున్నారు. కానీ ఎక్కడ కూడా వాళ్ళు టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడట్లేదు. సో ఇది ముందు నుంచే క్లారిటీ పెట్టుకుంటున్నారు. తర్వాత ఇంట్లో సిబ్లింగ్స్కి కూడా ఎవరైనా అన్నదమ్ములు అక్క చెల్లెలకి చేయాల్సిన బాధ్యతలు ఉంటే అవి కూడా ముందే పంచుకొని ప్లాన్డ్గా చేసుకుంటున్నారు. ఇదంతా ప్లానింగ్ బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే ఇద్దరి మధ్య ఏదైనా చిన్న ఇష్యూ వచ్చినా, లేకపోతే ఏదైనా అంటే వాళ్ళకి ఎలా డెసిషన్ తీసుకోవాలో తెలియకపోయినా మళ్ళీ ఖచ్చితంగా ఫోన్ కాల్స్ అమ్మ నాన్నలకే వెళ్తున్నాయి. అండ్ అమ్మ నాన్నలు ఎక్కడున్నా, వీళ్ళు వేరే చోట ఉన్నా కూడా కంటిన్యూస్గా ఇవాళ ఇది చేసుకున్నాం అది చేసుకున్నాం అంటే ఇంటర్వ్యూన్ అవ్వడం అనేది మామూలుగా జరిగిపోతుంది. వాళ్ళు లేకుండా వీళ్ళు కూడా మన ఇండియన్ పేరెంటింగ్లో అలాగా పెళ్ళిళ్ళు అయ్యాక వదిలేయాలని అనుకోరు. ఎలా ఉన్నారో అనే టెన్షన్ ఉంటుంది. ఆడపిల్ల తరఫున అయితే మగపిల్లాడి వైపు కూడా టెన్షన్ ఉంటుంది, సరిగ్గా చేసుకుంటున్నారా లేదా, వీళ్ళు ఎలా ఉన్నారు అనేది. పూర్వం డబ్బులు లేని వాళ్ళకంటే ఖచ్చితంగా పనులన్నీ పంచుకోవాలి. డబ్బులు ఉన్న వాళ్ళకి ఇవాళ రేపు పని వాళ్ళని పెట్టుకునో లేకపోతే ఆన్లైన్ ఆర్డర్ చేసుకునో బతుకుతున్నారు. సో వంట, ఇంటి పనులు పెద్ద ఇష్యూ కాదు. పూర్వం ఇవన్నీ పెద్ద ఇష్యూస్ కాబట్టి అందరూ కలిసి ఉంటేనే, కలిసి చేసుకుంటే ఈ పనులన్నీ అయ్యేవి. ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ కూడా డబ్బు ఉంటే నువ్వు కొనుక్కోగలవు, డబ్బు ఉంటే ఏదైనా చేసుకోగలవు. అందువలన కూడా అత్తమామలు ఉండక్కర్లేదు మా దగ్గర అనేది బాగా వచ్చింది. తర్వాత ఎప్పుడైతే ఆడపిల్లలు పని చేయడం మొదలుపెట్టారో, ఎలాగో ఇంట్లో పని చేయడానికి వాళ్ళకి తీరిక సమయం దొరకట్లేదు. రెండు చెయ్యాలి అంటే మా జనరేషన్లో చాలా స్ట్రగుల్ అయ్యేవాళ్ళం బ్యాలెన్స్ చేయడానికి. అంటే ఎక్కువ కష్టపడాల్సి వచ్చేది. దానివలన 50, 60స్కి వచ్చేటప్పటికి అనేక రోగాలతోటి సతమతం అయిపోతున్నారు. ఆ విధంగా చూసి అమ్మని ఆడపిల్లలు ఏమనుకుంటున్నారంటే, ఎందుకంత కష్టపడాలి, ఏమవసరం, ఎంతవరకు మనం చెయ్యాలో అంతే చేద్దాం, అవసరం లేనిదే చెయ్యం. ఇప్పుడు జనరేషన్ ఉద్దేశం ఏంటంటే ఎంత పని చెయ్యాలో అంతే చెయ్యాలి, ఎక్కడ కూడా ఎక్స్ట్రా చెయ్యక్కర్లేదు అనేది బాగా వచ్చేసింది. అందువలన ఆర్డర్ వేస్తే అన్నీ వస్తాయి. పూర్వం పండగలు వస్తున్నాయంటే బోళ్ళన్ని వంటకాలు అందరూ కూర్చొని చేయాల్సి వచ్చేది. ఇప్పుడేముంది, ఆర్డర్ ఇస్తే అన్నీ వస్తాయి. సో అందువలన అవసరం లేదు మనుషులు అనుకుంటున్నారు. కానీ మానసిక స్థితి చూస్తే ఖచ్చితంగా కొన్నాళ్ళ తర్వాత వాళ్ళిద్దరికీ ఎంత బంధం ఉన్నా కూడా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. అలాంటప్పుడు పెద్దవాళ్ళ అనుభవం, వాళ్ళ జీవిత పాఠాలు తప్పనిసరిగా ఉపయోగపడతాయి. అందువలన దూరం చేసుకోకండి. మీరు ఇద్దరే ఉండాలి అనుకుంటే ఉండొచ్చు ఈ రోజుల్లో.
అండ్ పనులు పంచుకోవడం, బాధ్యతలు పంచుకోవడం చేసుకోవచ్చు. బట్ ఎట్ ద సేమ్ టైం ఆ లింక్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అందుకనే ప్రతి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కానీ, కజిన్స్ కానీ, మనం ఏ ఫెస్టివల్స్ అయినా, ఏ ఫంక్షన్స్ అయినా అందరం ఎందుకు కలవాలనుకుంటున్నాం? ఎందుకంటే దట్ గివ్స్ లాట్ ఆఫ్ ఫెనర్మోన్స్, మనలో మంచి హార్మోన్స్ని ఇస్తాయి, మన మానసిక స్థితి బాగుంటుంది అండ్ హెల్త్ బాగుంటుంది. అలాగనే ఏదైనా అవసరం వచ్చినప్పుడు కూడా ఈ బంధాల వలన మనకి చాలా ఉపయోగం అవుతుంది. ఇవాళ రేపు చెప్పలేము, ఉద్యోగాలు ఎన్నాళ్ళు ఉంటాయో తెలియదు, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. అంత బాగుంది, అంతా సెటిల్ అయిపోయారు, 10-12 ఏళ్ళు అయింది అమెరికాలో అనుకున్న వాళ్ళు కూడా ఈరోజు తిరిగి రావాల్సిన పరిస్థితి. సో అలాంటి ఇన్సెక్యూరిటీస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ బంధాలు తప్పనిసరిగా ఉపయోగపడతాయి. అందువలన నా ఉద్దేశం సింగిల్గా ఉన్నా పర్వాలేదు, కానీ వాళ్ళకి ఈ లింక్స్ అనేవి ఖచ్చితంగా స్ట్రాంగ్గా ఉండాలి. దానికి సమయం కేటాయించాలి, దానికి వాళ్ళు కొంత వనరులు కేటాయించాలి, ఖచ్చితంగా వెళ్ళాలి, అందరినీ చూస్తూ ఉండాలి, పేరెంట్స్ బాధ్యతలు తీసుకోవాలి. అలాగనే పేరెంట్స్ కూడా అనవసరంగా ఇంటర్వ్యూన్ కాకుండా, వాళ్ళ అనవసర విషయాల్లో జోక్యం కలగజేసుకోకుండా వాళ్ళకి మంచి సలహాలు ఇస్తూ, దూరం నుంచి గమనిస్తూ వాళ్ళకి సహాయకారిగా ఉండాలి. అంతేగాని ప్రతిరోజు ఇవాళ తిన్నావా, ఇది చేసావా, అది చేసావా, ఇలా ఎందుకు చేశారు, ఇప్పుడు ఎందుకు లేచారు, ఇలాంటివి అడిగితే ఈ జనరేషన్కి కుదరదు. అలాంటి పవర్ డైనమిక్స్ కూడా కుదరవు. మేము పెద్దవాళ్ళం, మమ్మల్ని గౌరవించాలి, మమ్మల్ని ఇలానే చూడాలి అంటే కాదు. ఒకసారి ఇంకా మ్యారేజ్ అయ్యాక వాళ్ళని ఒక ఫ్రెండ్స్గానే, ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్గానే ట్రీట్ చేయాలని నా ఉద్దేశం. సో మ్యామ్, ఇప్పుడు అంటే జనరల్గా మనం చూస్తూ ఉంటాం, కొంతమంది మ్యాచ్ తీసుకొచ్చినప్పుడు అంటూ ఉంటారు అన్నట్టు, లైక్ ఆమె అంటే అత్తగారి క్యారెక్టర్ ఏదైతే ఉందో వాళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు, అంటే డిమాండింగ్గా ఉన్నారు, డామినేటింగ్గా ఉన్నారు, మేము ఉండలేము అని చెప్పేసి ముందే చెప్తున్నారు. అంటే నిజానికి కూడా ఈ రోజులలో అలా డామినేట్ చేస్తూ ఉన్న అత్తయ్యలు ఉన్నారంటారా? ఉంటున్నారు. అంటే నేను అనుకుంటా ఇంకా మా జనరేషన్ ఖతం అయ్యేంత వరకు అలానే ఉంటుంది. తర్వాత మీ జనరేషన్ వచ్చాక అలాంటివి తగ్గిపోతాయి, అంత అటాచ్మెంట్స్ కూడా ఉండకపోవచ్చు. ఇప్పుడు సపోజ్ మా కోడలుతో మేము ఉండే పరిస్థితి వేరు, మా అత్తగారు మాతో ఉన్న పరిస్థితి వేరు. అప్పుడంటే అమ్మో కోడలు అంటే ఒక రకంగా చూసేవాళ్ళు, తర్వాత ఎలా అయినా సరే ఆమెని తక్కువగా ఇంట్లో చూసేవాళ్ళు, ఆమె చేత అన్ని పనులు చేయించేవాళ్ళు, తర్వాత కోడలుగా బాధ్యతలు చాలా ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు కోడళ్ళు అలాంటివి పట్టించుకోవట్లేదు, చెప్పినా కూడా పట్టించుకోరు, అండ్ వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా లేదు. అలాంటివి ఏమైనా చెప్పారంటే అత్త చెడ్డదవుతుంది. కాబట్టి ఈ రోజుల్లో అత్తగారులు మారాలి. ఇప్పుడు చాలా వరకు మారారు, ఫ్రెండ్లీగా ఉంటున్నారు, కాస్త వాళ్ళని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఈ జనరేషన్ కూడా కొద్దో గొప్ప వర్క్ చేసిన జనరేషన్ కాబట్టి, ఇప్పుడు వస్తున్న జనరేషన్ కంప్లీట్గా వర్క్ చేసేవాళ్ళు ఎక్కువ కాబట్టి వాళ్ళతోనే అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళ పనులు, వాళ్ళ బయట పనులు, వాళ్ళకు ఉన్న సమస్యలు ఇవన్నీ అర్థం చేసుకోగలుగుతున్నారు. బట్ ఎట్ ద సేమ్ టైం ఎక్కడో లోపల అరే నన్ను మా అత్త ఇలా చూసిందే, మా కోడలు అలా ఉండట్లేదే అనే ఫీలింగ్ ఇంకా ఉంది ఆడవాళ్ళలో. అది పోవాలి. అండ్ మనకు వచ్చే సీరియల్స్, ఓటీటీలు, సినిమాల్లో ఇంకా పాత కోడరికము, పాత ఆలోచనలే చూపిస్తున్నారు. అబ్బాయి వంట చేస్తున్నట్టో లేకపోతే హెల్ప్ చేస్తున్నట్లో ఏదో చిన్న చిన్నగా అక్కడక్కడ చూపిస్తున్నా, ఎక్కడైనా కానీ ఇంకా మన కల్చర్ అలానే ఉన్నట్లు ఆ పాత కల్చరే చూపిస్తున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. అందువలన కూడా ఇవాళ రేపు ఆలోచించే విధానంలో ఇంకా కూడా అత్తరికం ఉంది. ఆ అత్తరికం అనేది పోవాల్సిందే. అండ్ ఎక్కడ రోజువారీ లేకపోయినా పెళ్ళిళ్ళ సమయంలో అయినా తమ గొప్పతనం చూపించుకోవాలన్నో, లేకపోతే తమ అధికారం చూపించుకోవాలన్నో అలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కోడళ్ళు ఖచ్చితంగా ఇవే గుర్తుపెట్టుకుంటారు లైఫ్ లాంగ్. పెళ్ళిలో ఇలా అంది మా అత్త, లేకపోతే మా 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 ఆయనతోటి ఇలా మాట్లాడింది, లేకపోతే మా మామగారు ఇలా అన్నారు, మా ఆడపడుచు ఇలా అన్నారు అంటే మనం కూడా ఆ బ్యాగేజ్ క్యారీ చేస్తున్నాం. ఎక్కడైనా కానీ ఇంకా ఇంకా పాతవే ఆ విషయాలే క్యారీ చేస్తారు ఆడవాళ్ళు. సో అది ఆడవాళ్ళు కూడా మార్చుకోవాలి, కోడలైనా అత్తగారైనా. ఎప్పటికప్పుడు లెట్ దెమ్ బీ, వాళ్ళు ఎలా ఉంటే అలా ఉండనిండి, పర్వాలేదు, ఇట్స్ ఓకే, వాళ్ళు బాగున్నంతకాలం అవసరం లేదు మనం ఇంటర్వ్యూన్ అవ్వడం అనేది వీళ్ళు నేర్చుకోగలిగితే మారుతుందండి. సో అంటే మ్యామ్, ఇప్పుడు ఈ అత్తగారు ఎవరైతే ఉన్నారో అదే తన కూతురికి అల్లుడు హెల్ప్ చేస్తేనేమో అల్లుడు మంచివాడు, నా కూతురు అదృష్టవంతురాలు అంటారు. అదే ఒకవేళ కొడుకు కోడలికి హెల్ప్ చేస్తే భార్య చెప్పినట్టు వింటున్నాడు, ఆమె చెప్పు చేతుల్లోనే ఉంటున్నాడు అని చెప్పేసి ఇలా ఆలోచిస్తూ ఉంటారని కొంతమంది కూడా అంటున్నారు. మరి ఈ విధమైనటువంటి థింకింగ్ ఏంటి అసలు?
అంటే నాకు తెలిసి అది ఆ, కొడుకు మీద ఉన్న పొజెసివ్నెస్ తోటి కూతురు మీద ఉన్న పొజెసివ్నెస్ తోటి వస్తుంది. ఎవరైతే కోడలుగా వచ్చారో అల్లుడుగా వచ్చారో వాళ్ళని ఇంకా తమ పిల్లలుగా యాక్సెప్ట్ చేయనంత కాలం ఇలానే ఆలోచిస్తాం. ఒకవేళ మన పిల్లలు మన వాళ్ళే, వాళ్ళు నీకు పుట్టకపోయినా నీ పిల్లలు అన్నట్లుగా చూసుకోగలిగితే ఆ అత్తగారు డెఫినెట్గా మార్పు వస్తుంది. అలా చూస్తున్న మంది చాలామంది ఉన్నారు, అర్థం చేసుకుంటున్న వాళ్ళు ఇప్పుడు పెరిగారు సంఖ్య. కానీ ఇంకా స్టిల్ ఉందండి మనకు వచ్చే చాలా కేసెస్లో, ముఖ్యంగా డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్లో ఇలాంటివే ఎక్కువ వస్తాయి ఇష్యూస్. మా ఆయన మంచి ఆయనే కానీ మా అత్త మంచిది కాదు అనేది వస్తాయి. సో ఇలాంటివి ముఖ్యంగా మనము చూస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళ ఆయన కొట్టినా కూడా ప్రాబ్లం లేదు, కానీ వాళ్ళ అత్త అన్నదన్నే ప్రాబ్లం మటుకు చాలా ఉంటుంది. అది న్యాచురల్ ఏమో, ఎందుకంటే మనం అత్తగారింటికి వెళ్ళేటప్పుడే అమ్మో మీ అత్తతో జాగ్రత్త, మీ అత్తగారు ఇట్లాంటిది, అమ్మో ఇలా మాట్లాడింది పెళ్ళిలో జాగ్రత్తగా ఉండవే అని ఎవరో ఒకళ్ళు పాసింగ్ కామెంట్ చేస్తారు. ఆ పాసింగ్ కామెంటే కానీ అది చాలా మైండ్లో ఉండిపోతుంది వీళ్ళకి. అందుకనే ప్రీమారిటల్ కౌన్సిలింగ్ చాలా అవసరం. ఎలాగ అడ్జస్ట్ అవ్వాలి, ఎలాగ వాళ్ళని ఒప్పించకుండా ఒప్పించుకోవాలి, ఇవన్నీ చిన్న స్కిల్స్, లైఫ్ స్కిల్స్ అవసరం. లేదా నో అని చెప్పగలగాలి. తర్వాత ప్రేమగా ఎలా ఉండాలి, వాళ్ళని ఎలా గౌరవంగా చూసుకోవాలి, ఇలాంటివి కొన్ని చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు నేర్పియాలి. పెద్దలంటే గౌరవం ఉండాలి. అప్పుడు ఎంత వాళ్ళు అన్నా కూడా వీళ్ళు చేస్తారు. చేసినందుకు వాళ్ళైనా కొద్ది రోజులకి మారుతారు. సో అలాంటివి చాలా అవసరం. ఈ జనరేషన్లో ఏంటంటే అవి నేర్పట్లే. మన ఇంట్లోనే పెద్దవాళ్ళు ఉండట్లేదు, ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడో ఒక్కసారి కదా వాళ్ళని కలిసేది, దాంతో ఏదో అలా గడిచిపోతుంది. కానీ పిల్లలకి ఎలాగా మనము పెద్దవాళ్ళని కేర్ తీసుకోవాలి, ఇలాంటివి ఇవన్నీ కూడా తల్లిదండ్రులను చూసే నేర్చుకుంటాం. మా అమ్మ నాన్న వాళ్ళ అత్తగారికి మా అమ్మ చేసింది కాబట్టి నేను మా అత్తగారికి చేశాను. సో అది ఒక అంటే స్కిల్ నేను అక్కడి నుంచి నేర్చుకున్నదే. ఇక్కడ పిల్లలు నేర్చుకోవడానికి ఆ ఎగ్జాంపుల్స్ ఉండట్లే, ఎందుకంటే మనం దూరం కొడుతున్నాం కాబట్టి ఎక్కడా కూడా అలాంటి ఎగ్జాంపుల్. రేపు వాళ్ళ పిల్లలు వాళ్ళు ఏం నేర్చుకోరు. అప్పుడు చాలా డిటాచ్డ్ అంటే ఫ్యామిలీస్ స్టార్ట్ అవుతాయి. ఇప్పటికే మనము మొబైల్స్ వలన ఒకే రూమ్లో ఉన్నా కూడా ఎవరి లోకంలో వాళ్ళు ఉంటున్నాం. అలాంటప్పుడు ఇంకా ముసలి వాళ్ళు అయ్యి కనీసం మాట్లాడితే బాగుండు, కొద్దిగా టైం స్పెండ్ చేస్తే బాగుండు. ముసలితనంలో కావాల్సింది అదొక్కటే, అది చేయలేకపోతున్నారు. కాబట్టి ఇప్పుడున్న పిల్లలు చాలా గ్యాప్ వస్తుంది. తర్వాత ముసలి వాళ్ళు కూడా ఏమైపోతున్నారంటే డిమాండింగ్గా అయిపోతున్నారు. అంతకంతకి వాళ్ళకి అన్ని కంఫర్ట్స్ ఇచ్చినా కూడా ఇలా చూడట్లే, నన్ను అలా ఉండట్లే, ఇలాంటి డిమాండ్స్ ఎక్కువవుతున్నాయి. సో అవి కూడా ముసలి వాళ్ళల్లో కూడా ఆ మార్పు రావాలి. అందువలన ముసలితనం వచ్చే కొద్ది నన్ను అడిగితే అక్కడ కూడా కౌన్సిలింగ్ చాలా అవసరం. సో ఎలా అడ్జస్ట్ అవ్వగలాలి నీ ఫ్యామిలీతోటి, కొత్తగా వచ్చే అమ్మాయితోటి ఎలా అడ్జస్ట్ అవ్వాలి, ఇవన్నీ కూడా. అందుకనే ఫ్యామిలీకి కూడా కౌన్సిలింగ్ చాలా అవసరం. ప్రీమారిటల్ కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు ఫ్యామిలీ కౌన్సిలింగ్ కూడా చేస్తాం మేము. ఖచ్చితంగా ప్రిపేర్డ్నెస్, వచ్చే అమ్మాయిని ఎలాగ నువ్వు యాక్సెప్ట్ చేస్తావు, ఆ అమ్మాయికి ఉన్న హాబీస్ ఏంటి, ఆ అమ్మాయికి ఉన్న ఇష్టాలు ఏంటి, అదే దాన్ని తెలుసుకోవడంతో పాటు ఆమెకి రోజువారీ అలవాట్లు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుంటే ఒక టుగెదర్నెస్, అందరం కలిసి ఇలా ఒకళ్ళనొళ్ళు అర్థం చేసుకుని ఉండొచ్చు అనేది. అండ్ ఇవాళ రేపు ఫ్యామిలీ సెటప్ చాలా పడిపోతుంది. దీనివలన అంతకంతకి స్లోగా కుటుంబ వ్యవస్థ పోతుంది. అది పోకుండా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. ఇప్పుడు ఫారినర్స్ రియలైజ్ అయ్యి వాళ్ళు ఫ్యామిలీస్ సెట్ చేసుకుంటున్నారు. అయినా కూడా వాళ్ళకి మనలాగా ఇంత ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్, ఇన్ని రిలేషన్స్, తర్వాత ఇన్ని రకాల పండగలు, ఇన్ని రకాల అంటే ఆపర్చునిటీస్, కలవడానికి అవకాశాలు ఇవన్నీ ఉండవు వాళ్ళకి. ఎప్పుడో వచ్చే 1-2 పండగలు తప్ప వాళ్ళకి కలిసే అవకాశం ఉంది. మన కల్చర్లో, భారతీయ సంస్కృతిలో ఇవన్నీ ఉన్నాయి. వీటి ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇంకా అందరం కూడా కలిసి ఉండాలి. ఒక ఫ్యామిలీని విడగొట్టకుండా ఆ ఫ్యామిలీని ఇంకా బాగా సపోర్టివ్గా ఎలా ఉండాలి, ఇంకో ఫ్యామిలీ జలసీలు పడకుండా సపోర్ట్ చేయడం ఎలాగా, తర్వాత వాళ్ళు చెడు దారిలోకి వెళ్తుంటే వాళ్ళని మంచి దారిలో పెట్టడం ఎలా. పూర్వం ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్, సమిష్టి కుటుంబాలు ఉంటే మెయిన్ రోల్ అదే ఉండేది.
నువ్వు చెడిపోతున్నావు లేకపోతే ఏదైనా తప్పుదారి పడుతున్నావు వాళ్ళని మళ్ళీ సెట్ చేయడానికి. ఇవాళ రేపు ఇండిపెండెన్స్ ఫ్రీడమ్ అని అనుకుంటూ మనం తప్పుదారిలో వెళ్తున్నామో తెలియట్లేదు, మంచి దారిలో వెళ్తున్నామో కూడా తెలియని కన్ఫ్యూజన్లో ఉంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.